మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మన దగ్గర ఆ మేఘాల్లో తేలిపోతుంది. అంతకంటే ఆనందం ఏమీ లేదు. లైట్ ఎక్కడం వల్ల మనకి కళ్ళు చదువు ఆ డైలాగ్ ఏదో ఉంటుంది ఎత్తువర్మ వస్తు ఆ డైలాగ్ ఆ డైలాగ్ గుర్తు వచ్చింది. అంటే కళ్ళు చదివిపోయేలా ఉంది వర్మ ఆ డబ్బులు చూడడం. అమ్మనాన్నలందరికీ నమస్కారం. అమ్మనాన్న టూరిజం నుంచి ఈరోజు మనం 10వ ట్రిప్పు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నాం. ఈరోజు మొత్తం ఒక 40 మెంబర్స్ అనమాట. నేను అలీ నాగరాజు, జర్నలిస్టు, అమ్మనాన్న టూరిజం ఫౌండర్. ఈరోజు మొత్తం ఒక 40 మందితో మనం ఈరోజు ఈ ట్రిప్లో వెళ్తున్నాం. మేము ఇద్దరము కాకుండా 38 మంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్న పవన్ వైజాగ్ అనమాట, అనకాపల్లి నుంచి వచ్చారు. వీళ్ళు మొత్తం 4 ఫ్యామిలీ. పవన్తో పాటు మరో 3 వీళ్ళ అమ్మ తమ్ముడు, కజిన్, బ్రదరు, మొత్తం 4 వస్తున్నారు. వీళ్ళ వివరాలు కూడా మళ్ళీ మనం ఫ్లైట్ దిగినాక వీళ్ళందరితో కూడా మనం ఇవాళ రివ్యూస్ షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము షిరిడి 10వ ట్రిప్లో ఉన్నాము. మనము హైదరాబాద్ నుంచి జల్గాం ఎయిర్పోర్ట్కు ఫ్లైట్లో వచ్చి ఆ నుంచి బస్సులో కొంచెం ఎక్కువ జర్నీ అయింది. ఈసారికి వర్షం వల్ల డిలే అయింది బాగా. సరే, అయినప్పటికీ కూడా మనం నిన్న షిరిడికి వచ్చినాం. రాత్రి ఉదయం దర్శనం చేసుకున్నాం. ఇక్కడ శనిసింగరాపురం దర్శనం చేసుకున్నాం. మనతో ఉన్నారు అనకాపల్లి నుంచి వచ్చిన అప్పల్ నరసమ్మ గారు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళందరూ పంపించిన మౌనిక అనే పర్సన్, వాళ్ళ అమ్మాయి, ఈమె మనవరాలు అనమాట, వీళ్ళ అమ్మాయి. సరే, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మనం షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ అమ్మాయి పేరు మేఘమాల, ఈమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఎట్లుందమ్మా మేఘమాల? ఎలా ఉందా ఫ్లైట్ ఎక్కినా? ఇదే ఫస్ట్ టైం కదా? ముందు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను కాదు, మా నాన్న అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు కదా వాళ్ళు కూడా, లైఫ్ ఒకసారి అలా ఎక్స్పీరియన్స్ చేద్దామని అంతే. ఇప్పుడు మీరు మాట్లాడండి. మీ పేరు? ఏం చేస్తారు? ఏ ఊరు మీద ఎగ్జాక్ట్? అనకాపల్లి, వైజాగ్. అనకాపల్లి లోకలేనా? ఎట్లుంది మీరు ఫ్లైట్ ఎక్కడ? ఫ్లైట్ ఎక్కడ వాళ్ళు బాగా ఉంది. ఫస్ట్ ట్రిప్ అయినా బాగా అయ్యింది, బాగా నచ్చాము. షిరిడి దర్శనాలు కూడా బాగా అయింది. మరి ఫ్లైట్ లో ఎట్లా అయింది ఎక్స్పీరియన్స్? ఫ్లైట్ లోనే బాగానే అయ్యింది. మేఘాలే బాగా అనిపించాయి. మీరు చెప్పండి, మీ పేరు? నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మనం ఎక్కడ మళ్ళీ ఇంకొకసారి వస్తాం. నా మనవరాలు వల్ల మనం చూసే అవకాశం కలిగింది. ఆ అమ్మాయి కూడా చాలా తెలివైంది. వస్తుంది నెక్స్ట్ బాబు, చిన్నబాబు, నెక్స్ట్ మా అబ్బాయిలు, కోడలు, వాళ్ళందరినీ పంపిస్తాను. నెక్స్ట్ చాలా మేఘాల్లో తేలిపోతుంది. అంతకంటే ఆనందం ఏమీ లేదు. మేము మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మమ్మల్ని తీసుకొచ్చి తిరిగా మీరు చూస్తుంటారు కాబట్టి మీకు కూడా చాలా. నా పేరు పవన్ సార్. అమ్మా నాన్న టూరిజం వల్ల పరిచయం అవడం వల్ల మనకి షిరిడీలో ఫ్రెండ్లీ బడ్జెట్ 6500కి ఫ్లైట్ ఎక్కించడం, షిరిడి తీసుకురావడం, దర్శనం చేయడం, అలాగే శనీశ్వరానికి రావడం, దర్శనం చేయించడం, అలాగే మినీ తాజ్మహల్ తీసుకెళ్ళి అక్కడ ఒక చిన్న ప్లేస్ని చూపించడం, ఇదంతా జరగడం మన ఫ్రెండ్లీ అంటే ఒక ఫ్యామిలీ పర్సన్లా చూసుకోవడం మనకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫ్లైట్ ఎక్కడం వల్ల మనకి కళ్ళు చదువు అంటే ఆ డైలాగ్ ఏదో ఉంటుంది మన వత్తు వర్మ వత్తు ఆ డైలాగ్ ఆ డైలాగ్ గుర్తు వచ్చింది నాకు. అంటే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ ఆ డబ్బులు చూడడం. అంటే మా అక్క వల్ల నాకు ఈ యొక్క అవకాశం జరిగింది. మా అక్క ప్రతి విషయం నాకు షేర్ చేసుకునేది. పవన్ ఇలా ఫ్లైట్ బుక్ చేయడం ద్వారా అమ్మమ్మ వస్తున్నారు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అయినా ఇతను కూడా ఒక ఫ్యామిలీగా మాకు ట్రీట్ చేయడం జరిగింది. అలా
ఫ్రెండ్లీగా ఉంది. ఎవరైనా వస్తారు అనుకుంటే తనని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మేము కూడా ఎన్నోసార్లు వెళ్దామని చూస్తున్నాం. అలాగే మా ఇంట్లో కూడా జాయింట్ ఫ్యామిలీ, మా ఇంట్లో వాళ్ళు కూడా నెక్స్ట్ టైం తీసుకెళ్ళడం చూస్తాం. మొత్తం మీద అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు. మరి మీరు కూడా లైఫ్లో ఒకసారి కూడా ఫ్లైట్ ఎక్కకపోతే మాత్రం ఇంకా ఆలస్యం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే తర్వాత రోజుల్లో బడ్జెట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇప్పుడైతే ఫ్రెండ్లీ బడ్జెట్ 6,500 ఒకరికి. కాబట్టి మీరు రావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. అమరావతి టూరిజం ద్వారా మీరు లైఫ్లో ఒకసారి ఫ్లైట్ ఎక్కండి.